గురుగారు మీరు వస్తున్నారు అనగానే మమ్మల్ని ఒక ప్రేక్షకులు అడిగిన ప్రశ్న అనమాట. అంటే మీరు ఎంతవరకు ఇప్పటి వరకు ఎన్నో రెమెడీస్ చెప్తూ వచ్చారు. అలాగే మీకు ఒక మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. ఒక ఆవిడ ఒక సమస్య ఏంటంటే మా హిట్ టీవీకి రాసిన సమస్య ఇది. ఏంటంటే ఆవిడకి సంతానం కలగట్లేదు. మ్యారేజ్ కూడా లేట్‌గా చేసుకున్నారు ఆఫ్టర్ 25. ఇప్పుడు 30 సంవత్సరాలు ఆవిడకి పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా సంతానం కలగట్లేదు. ఇది ఆవిడ సమస్య. ఒకసారి గురువుగారిని అడిగి మాకు చెప్పండి అని అడిగారు. సో మీరు ఆవిడకి ఏ విధమైన రెమెడీ చెప్తారు? తప్పకుండా అమ్మా. అంటే నాకు రెమెడీస్ చాలా ఉన్నాయి. హ్మ్. పిల్లలు కావాలనేది కల ఎవరికైనా. కల ఏంటి అసలు మనకు పిల్లలు లేకపోతే అసలు మన జీవితం ఎందుకు అనే మైండ్ లో కూడా కొంతమంది చాలా మంది ఉంటారు. పిల్లలతోనే మన లైఫ్, ఇంత వయసు వచ్చింది నాకు ఇంకా పిల్లలు కావట్లేదు. కొంతమంది చూస్తే ఒక ఆవిడ మనం 70 years ఆవిడ కూడా పిల్లలు అన్నారు. మన యూట్యూబ్ లో అప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు జీవితంలో. ఇక మనకు మనది ఎంత ప్రాపర్టీ ఉన్నా కూడా మనకు పిల్లలు లేకపోతే ఇది వేరే ఉంటుంది. మనకు పిల్లలు ఇప్పుడు మనకు ప్రాపర్టీ లేకపోయినా కూడా పిల్లలు ఉంటే అసలు పిల్లలే మన ప్రాపర్టీ అనుకుంటాం. పాప అయినా బాబైనా. ఇక ఆడపిల్లకైతే ఇంకెక్కువ ఉంటుంది. పిల్లలు లేదు అనే కళ, మన వంశము అభివృద్ధి చెందాలి అని నాకంటూ నా రూపాన్ని ఇప్పుడు మనం అద్దంలో ఎలా అనుకుంటామో మన రూపాన్ని చూసుకుంటామో మన పిల్లలు కూడా మన ఆ రూపంగా అనుకుంటాం. చాలా మందికి పిల్లలు కొంతమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా మంది పిల్లలు కంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ జాతకం పరిశీలించాలి. అంటే మనము లోపం ఎవరికి ఉంది, అంటే అక్కడ ఏ పాపగ్రహాలు ఉన్నాయి. పంచమ స్థానాన్ని చూస్తాం ఎక్కువ మనం. వివాహ స్థానానికి పంచమ స్థానం ఎన్ని డిగ్రీలలో పడ్డది, పంచమ స్థానంలో ఎలాంటి పాపగ్రహాలు ఉన్నాయి, ఏ దశ నడుస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, అదే ఎప్పుడు మనకు పిల్లలు అవుతారు. అంటే ఎంతసేపటికి అమ్మాయిని అనడానికి ఛాన్స్ లేదు. అబ్బాయిలో కూడా ఇప్పుడు చాలా మంది లోపాలు కనిపిస్తున్నాయి. సో ఇద్దరిట్లో ఎవరికి లోపం ఉంది అనేది చూసుకొని మనం మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. డాక్టర్ని కన్సల్ట్ అవుతుండాలి. ఈ కాలంలో పిల్లలు అంటే ఇప్పుడు చాలా విధాలుగా వచ్చాయి మనకు. కానీ ఏంటంటే రేపు వస్తుందమ్మా. రేపు ఏంటంటే ఆగస్టులో వస్తుంది పుత్రదా ఏకాదశి అని వస్తుంది. ఆగస్టులో శ్రావణ మాసంలో వస్తుంది. పుత్రదా ఏకాదశి చేసిన వాళ్లకు అసలు పిల్లలు కలగలేదు అనేది లేదు. ఏం చేయాలి గురుగారు ఆ రోజు అమ్మ అంటే పుత్రద ఏకాదశి స్టార్ట్ చేసుకుని మనము 12 ఏకాదశులు చేసుకోవాలి. అంటే ఒక సంవత్సరం కాలం పాటు. అట్లా నేను రెమెడీ ఇచ్చిన వాళ్ళకు ఏంటంటే కవల పిల్లలు పుట్టారండి. అసలు వాళ్ళు చెప్తుంటేనే ఆనందం మాకు మీ వల్ల పిల్లలు కలిగారండి, మీరు చెప్పిన రెమెడీ వల్ల నాకు పిల్లలు వచ్చారు, నాకు 2 పిల్లలు అయ్యారు, అసలు నాకు పిల్లలు అంటే పెళ్లి అయిన 13 years తర్వాత కూడా వాళ్ళకు పిల్లలు లేరు, చాలా బాధపడ్డారు. అంటే ఈ మెడిసిన్స్ అని, ఆయుర్వేదిక్ అని, ఇంగ్లీష్ మందులని, హాస్పిటల్ అని, అదని ఇదని ఎంతో మంది. సరే అవి చేస్తూనే ఉండాలి. మన మాన ప్రయత్నంగా అది చేయొద్దు అని అనను, అవి చేస్తూ ఉండాలి. పుత్రద ఏకాదశి రోజు మీరు ఏం చేస్తారంటే ఏం లేదమ్మా, పంచామృతాలు ఉంటాయి కదా, ఒక తమలపాకులో మనం ఏం చేస్తే విష్ణు సహస్రం అంటే మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణు ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పెట్టేసుకోవాలి. పొద్దున్నే 4:30 నుంచి 6 లోపు. అంటే మన పనులన్నీ అయిపోవాలి. అప్పటికి పూజకు రెడీ అయి ఉండాలి. అప్పుడు మీరు పంచామృతాలు ఉంటాయి కదా, తేనె, నెయ్యి, అట్లా ఒక ఖర్జూరం పెట్టుకోవాలి. ఆ ఖర్జూరం పెట్టుకొని విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అంతే. ఆ రోజంతా నియమం ఉండాలి. తెల్లారి నుంచి మళ్ళీ మీరు ఎలాగో భర్త భార్యలా ఉండొచ్చు, అది ఒక్కరోజు నియమం ఉండాలి. అయితే మీరు ఆ విష్ణు సహస్రనామం చదువుకున్న తర్వాత తమలపాకులో వేసిన పంచామృతం మీరు ఇద్దరే తినాలి. ఎవరైతే ఉన్నారో వారిద్దరే తినాలి, భర్త భార్య ఇద్దరు. మళ్ళీ అది కూడా ఏంటంటే నేను వింటాను అనేది లేదు. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగులో అయితే తెలుగు, మీరు ఏ విధంగా మీ లాంగ్వేజ్ ఏది ఉన్నా కూడా మీరు చదవాలి. విష్ణు సహస్రనామం అయితే ఖచ్చితంగా చదవాలి అనుకుని ఆ తర్వాత మీరు తమలపాకు మీద వేసిన ఈ పంచామృతాలు ఉంటాయి కదా, అది ఖర్జూరము మీరు ఎంత క్వాంటిటీ తింటారో, మీ ఇద్దరు కలిసి మేము ఇంత తినగలుగుతాము ఆ విధంగా అనుకొని మీరు ఆ ఏకాదశిలో తినాలి. అట్లా తిని మీరు ఒక సంవత్సరం పాటు, అంటే మంత్లీ 1 time చేయాలి. మనకు మంత్లీ 2 ఏకాదశులు వస్తాయి. మీరు 2 చేసి 6 నెలల్లో మీకు 6 నెలల తర్వాత చూడండి. అసలు నేను చెప్పటం కాదు, ఇది నేనేదో చెప్తున్నాను వీడియోలలో, అలా కాదమ్మా. వాళ్ళు చెప్పిన వాళ్ళు మాకు చెప్పింది. 6 నెలల తర్వాత 2 కవల పిల్లలు పుట్టారండి వాళ్ళకు. ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్లలు. అసలు అంటే వాళ్ళకు పిల్లలు అంటే అక్కడ వేరే ఉంటుంది కదా, అసలు కలుగుతారా, మా జీవితం ఇంతేనా? అంతే కదా. అలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుగారు.
మళ్ళీ మాకు అబాషన్స్ అయిందండి, మాకు పిల్లలు కలుగుతారం లేదు, మా చెప్తారు లేడీస్ ప్రాబ్లమ్స్, మాకు అది తీసేశారు ఇది తీసేశారు అసలు కలుగుతారు నమ్మకం లేదు అని అన్న వాళ్ళకు కూడా ఈ రెమెడీ చేసుకున్న 6 months తర్వాత అమ్మ వాళ్ళు మంచి పిల్లలు పుట్టి వాళ్ళు మంచిగా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది నేను చెప్పడం లేదు, ఆ భగవంతుడు ఇచ్చిన వరము. రేపు పుత్రద ఏకాదశి రోజు కంపల్సరీ పిల్లలు లేని వాళ్ళు ఇది చెయ్యండి. గురుగారు అసలు మీరు చెప్పిన ఈ పుత్రద ఏకాదశి ఎప్పుడు వస్తుంది? అంటే ఆగస్ట్ నెలలో అనుకున్నాం, ఎప్పుడు ఒకసారి ఆ డేట్ చెప్తే ప్రేక్షకులకి ఆ రోజు చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకి. ఆగస్టు 27వ తారీఖు అమ్మా పుత్రద ఏకాదశి. ఆగస్టు 27వ తారీఖు 2023 అంటే ఈ సంవత్సరము 27వ తారీఖు రోజు సండే వస్తుంది. ఆ రోజు మీరు అంటే మనము అప్పటికప్పుడు అనుకోకుండా ఒక 1 week ముందు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వి నేను చెప్పిన విధంగా మీరు ఈ పంచామృతాలు పెట్టేసి ఉపవాసం ఏమైనా ఉండాలా? ఉపవాసము అంటే ఉండాలమ్మా, ఉంటే మంచిది. మంచిది. అంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అన్న వాళ్ళకు నియమాలు లేవు, నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు అని అనుకున్న వాళ్ళకు, అంత మంచిగా ఉన్న వాళ్ళకు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మీరు చూసుకొని మీరు పుత్రద ఏకాదశి స్టార్ట్ చేయండి. మీకు 100% పిల్లలు కంటారు, కలగరు అని ఆప్షన్ లేదు. మళ్ళీ మన నెక్స్ట్ ఈ సంవత్సరం ఇదే వీడియో మాట్లాడుకుందాం. ఫీడ్బ్యాక్ మాకు పంపించాలి. ధన్యవాదాలండి. ఓం శ్రీ మాత్రే నమః.